ఈ శరీరానికి సంబంధించిన ఆశ ఏంటనంటే అది ఎక్కడ రాజీ పడదు. తిండికి రాజీ పడదు, తన సౌఖ్యానికి రాజీ పడదు, అన్నీ కూడా చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటుంది. కానీ గొప్పవాడైన దేవుడు మహిమరాజ్యాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు తనను తాను తగ్గించుకొని భూమి మీదకి రిక్తునిగా వచ్చాడు. మరి రిక్తులమైన మనమేమో గొప్పతనాన్ని కోరుకుంటున్నాం. గొప్పవాడైన దేవుడేమో మన కోసం తనను తాను తగ్గించుకొని వచ్చి, ఇదిగో ఇలా బ్రతకండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు, అంటే గొప్పవాడవుతాడు. యేసు ప్రభు వారిని ప్రపంచమంతా గొప్పవాడని ఎందుకు చెప్తుందో తెలుసా? పాపులు ఆయన్ని నిందిస్తూ ఉంటే, పాపులు ఆయన్ని అవమానపరుస్తూ ఉంటే, పాపులు ఆయన్ని హేళన చేస్తూ ఉంటే, ఆయన దూషింపబడుతున్నప్పటికీ కూడా బదులు తిరిగి దూషించలా. అరే మీరెంత, మీ బ్రతికెంతరా అనే మాట అనలేదు ఆయన. మిమ్మల్ని ఎవరైనా మీకన్నా కొద్దిగా చిన్న స్థాయి వాళ్ళు మిమ్మల్ని కనుక ఒక మాట అన్నారనుకోండి, మిమ్మల్ని కనుక ఏదైనా అనకూడని దూషణ మాట మాట్లాడారనుకోండి, మీరేమంటారు? అరే నా సంగతి తెలుసుగా, నేను గనక తలుసుకున్నానంటే నీ కాళ్ళు చేతిలో తీసేస్తా, నేను గనక తలుసుకున్నానంటే అసలు నేను ఊళ్ళో లేకుండా చేస్తా, ఇదిగో నాకున్న కోపానికి నేను గనక తలుసుకున్నానంటే నిన్ను భూమి మీద లేకుండా చంపేస్తా అని బెదిరిస్తారు. ఇది ఎవరైనా చేస్తారు లోకంలో. యేసుక్రీస్తు వారు, ఆయన సాక్షాత్తు సృష్టికర్త, ఒక అనామకులు వచ్చి ఆయన అవమానపరుస్తుంటే ఆయన ఏమన్నాడు? నోరు విప్పాడా? బదులు పలికాడా? అస్సలు లేదు. అదే ఆయన పరిశుద్ధత అంటే. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థనా కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన. దైవజనులు, నేటి కాలపు కన్నీటి ప్రవక్త అనేక నెలలు ఉపవాసములో గడిపి సిలువ శ్రమను తన శరీరమునందు రుచి చూచిన పవిత్రమైన దైవజనులు క్రీస్తు రాయబారి గారు దేవుని ప్రజలెవ్వరూ అప్పులు, జబ్బులు, అశాంతితో ఉండకుండా దేవుని దయలో క్షేమము కలిగి ఉండాలని ఆశించి మన ఆత్మీయ పితరులైన దావీదు, మొర్దెకై, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో చేసిన విధంగా నేడు దేవుని కృప పొందిన దైవజనుడు క్రీస్తు రాయబారి గారు గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి దేవుని ఎదుట కన్నీటితో ముఖాముఖిగా ప్రార్థించెదరు. ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహా ప్రార్థనలో పాల్గొని ఇప్పటికే వేలాదిగా ప్రజలు దీవించబడి ఉన్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను దోషము తొలగి దీవెనలు కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దేవుని దీవెనలను పొందండి. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే. ఈ శక్తిగల ప్రార్థనా కూడిక జరుగు స్థలముల వివరములు: వైజాగ్ లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. ఈ సహోదరుడు గణపవరం నుంచి రావడం జరిగింది. ఈయన పేరు శివకుమార్ గారు. ఈయన కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉంటారు. అయితే ఈయన 27 ఏళ్లుగా మద్యపానాసక్తుడిగా ఉన్నాడు. ఆ మద్యం అనేటువంటి ఆ బంధకాల్లో ఉన్నారు. ఎంతో ధనం ఖర్చు అయిపోయింది, ఎంతో నష్టం అయిపోయింది, ఎంతో విలువను కోల్పోయాడు కూడాను. అలాగన బాధపడుతున్నటువంటి వేళలో మార్పు చెందాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ ఈ అవమానాలు ఇవన్నీ కూడా తీసివేయబడాలి, నేను మంచిగా జీవించాలని చెప్పి అనుకుంటాడు, కానీ దానిని చేయలేకుండా ఉండేవాడు. అట్లాంటిది గత సంవత్సరం ఈ సహోదరుడు తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చి దైవజనులకు చెప్పి క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర పండుని చేతితో పట్టుకొని, దేవా ఈ పండు తింటూ ఉన్నాను, నాకు నూతన స్వభావం దయచేయండి, నేను జయించలేకుండా ఉన్న ఈ యొక్క త్రాగుడు వ్యసనం ఏదైతే ఉందో ఈనాటితో దానిని నేను విడిచిపెట్టాలని ఆశపడుతూ ఉన్నాను, నాకట్టి సహాయం చేయనైనా అని చెప్పేసి విశ్వాసం ఉంచి ఆ రోజున పండు తిని వెళ్ళడం జరిగింది. ఆ మరుసటి నెలలో టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. నేటికి 7 నెలలు కూడా కంప్లీట్ అయ్యేటప్పటికి మరలా త్రాగుడు జోలికి నేను పోలేదు, ఇప్పుడు పూర్తిగా నేను మారిపోయాను, త్రాగుడు అంటేనే అసహ్యం కలిగే విధంగా దేవుడు నన్ను మార్చివేశాడు. సహోదరుడు విశ్వాసంతో అంజూర పండును తినగా 27 ఏళ్లుగా ఉన్నటువంటి త్రాగుడు బంధకాల నుంచి విడిపించబడ్డాడు. ఈరోజు నూతన సృష్టిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ
జరుగు స్థలముల వివరములు. తాడేపల్లిగూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడి రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. బాపట్లలో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. ఈ సహోదరి పేరు దుర్గా భవానీ గారు. నీలాద్రిపురం నుంచి వీరు రావడం జరిగింది. ఈమె భర్తకి చట్ట దగ్గర కాలు లాగేస్తూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు అవి చేయించుకుంటే వాళ్ళు బయాప్సీ టెస్ట్ చేయాలి అని చెప్పినప్పుడు అది క్యాన్సర్ అని తేలింది. అది కూడాను 4వ స్టేజ్కి వచ్చేసిందని తేలింది. అలాగున ఉండేటప్పటికీ కీమోలు పెట్టాల్సి ఉంటుందమ్మా. ఆయన కనుక దానికి తట్టుకోగలిగితే ఆ 6 నెలల్లో ట్రీట్మెంట్ పూర్తవుద్ది. లేకపోతే ఆయన ఆరోగ్యం, ఆయన ప్రాణం ఇక మన చేతుల్లో లేదు అని వైద్యులు చెప్పిన మాట. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ సహోదరి నీలాద్రిపురం నుంచి తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చి తన భర్తను గురించి దైవజనుని ఎదుట చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. అమ్మ, ఇలాగున 4వ స్టేజ్లో ఉండి వచ్చిన వాళ్ళు ప్రార్థనలో పాల్గొని అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించి దేవుని కృప పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ భర్తకు వచ్చినటువంటి బాధ ఏం లేదు, ఆయన బాగుపడతాడు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండని కన్నీటితో వచ్చిన ఈమెకు ధైర్యం చెప్పి దైవజనులు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర పండు ఇవ్వడం జరిగింది. ఆ పండు తీసుకుని వెళ్ళి తన భర్తకు ఈమె పెట్టగా విశ్వాసంతో ఆయన భుజించగా దేవాది దేవుని దయలో ఆయన యొక్క ఆరోగ్యం కుదుటపడింది. మరలా టెస్టులు చేయించుకుంటే ఇప్పుడు క్యాన్సర్ లేదని వచ్చింది రిపోర్టు. ఇంకా ఆయన యథావిధిగా అందరిలాగా అతి త్వరలోనే పనికి వెళ్ళిపోగలుగుతాడు, పని చేసుకోగలిగేటువంటి సామర్థ్యం కూడా అతనిలో ఉన్నది అని వైద్యులే వారి నోరారా మరి ఆ మాటను చెప్పడం జరిగిందట. బ్రతకడు అన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దైవజనుడి చెంతకు రాగా ఈమె భర్త విషయంలో దేవుడు స్వస్థతను దయచేశాడు. క్యాన్సర్ని తన దేహంలో నుండి తుడిచివేశాడు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 4వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్,
సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు.